ఎలాంటి శిక్షణ లేకుండా ఎదిగిన గాయకులు తన కీర్తనలతో ఎన్నో బహుమతులను అందుకున్న గొప్ప కళాకారుడు. హిందూ సంస్కృతి సంప్రదాయాలను పాటిస్తూ అన్నమాచార్య, రామదాసు కీర్తనలను అద్భుతంగా గానం చేస్తుంటారు. స్వయం సాధనతో గాయకునిగా ఎదిగి దేశ విదేశాలలో ప్రదర్శనలిచ్చారు. ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, జానకి, పి సుశీల లాంటి సుప్రసిద్ధ గాయకుల ప్రశంసలు పొందారు. భగవాన్ సత్యసాయిబాబా, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్, దివంగత కేంద్ర మంత్రి జైపాల్ రెడ్డి వంటి ప్రముఖులతో సత్కారాలు అందుకున్నారు. తెలంగాణలోని ప్రముఖ దేవాలయాలన్నింటిలో వారు గాన సభలు నిర్వహించారు. భార్య, 2 కుమార్తెలను గాయకులుగా తీర్చిదిద్ది వారితో కలిసి సంగీత ప్రదర్శనలు ఇస్తున్న విపంచి మ్యూజికల్ అకాడమీ నిర్వాహకులు, గాయకులు విపంచి శశిధర శర్మతో రియల్ టాక్ విత్ ఏకే. బాలసుబ్రహ్మణ్యం గారి చేతుల మీదుగా జాతీయ స్థాయి అవార్డు అందుకున్నారు, గుర్తింపు పొందారు. ఒక అభిమానంగా భావించే గాయకులు వారితో పాటుగా వారి ఎదురుగా పాడడం ఒకటి, వారితో ప్రశంస అందుకోవడం నాకు ఒక ఆస్కార్ అవార్డు పొందినంత ఆనందం లభించింది సార్ నాకు. విపంచి మ్యూజికల్ అకాడమీ స్థాపించిన తర్వాత దాన్ని నిలబెట్టడానికి మీరు ప్రయత్నించారా? మీరు నిలబడడానికి అది కృషి చేసిందా? విపంచి మ్యూజికల్ అకాడమీ, విపంచి నాద నిలయం ద్వారానే నాకు గుర్తింపు. విదేశీ పర్యటన అనుభవం ఎట్లా ఉంది? నా కుటుంబంలో విమానం ఎక్కిన వాడిని నేను ఒక్కడే. ప్రపంచ తెలుగు మహాసభలు జరిగినాయి. ఆ సభల్లో మీరు కూడా పాల్గొన్నారు. అప్పుడున్న అనుభూతి ఏంటి? ప్రతిష్టాత్మకంగా జరుగుతున్న కార్యక్రమంలో నేను కూడా పాల్గొన్నాను అనే ఒక తృప్తి నాకు ఇచ్చింది. చక్కగా ఒక సంగీతం ద్వారా జీవన భృతి లభిస్తుంది, జీవనాధారం అవుతుంది అని మీరు ఎప్పుడైనా ఊహించారా? నేను సంగీత రంగంలో ఒక 1000 రూపాయలు సంపాదించినా సరే దీంట్లోనే ఉండాలి. మీ సంగీత జీవితంలో గొప్ప అనుభూతి ఎక్కడ పొందారు? సన్మానాల కంటే అవమానాలే ఎక్కువగా జరిగినాయి నా జీవితంలో. ఎందరో నన్ను అవమానించడం. విపంచి మ్యూజికల్ అకాడమీ నిర్వాహకులు, గాయకులు విపంచి శశిధర శర్మతో రియల్ టాక్ విత్ ఏకే. వెల్కమ్ రియల్ టాక్ విత్ ఏకే. ఇక్కడ గురు శిష్యరికం లేదు, అలాగని ఏకలవ్య శిష్యరికం కూడా లేదు. మరి గాయకునిగా ఎలా ఎదిగారు? జాతీయ అంతర్జాతీయ స్థాయిలో ఎలా గుర్తింపు పొందారు? అంటే మనకు సాక్షాత్తు మన కళ్ళెదుట కనిపిస్తున్న మరుమాముల శశిధర శర్మ గారు విపంచి మ్యూజికల్ అకాడమీ వ్యవస్థాపకులు, నిర్వాహకులు. వారి సతీమణి, వారి 2 కుమార్తెలు కూడా సంగీత సాధనలోనే మునిగి తేలుతున్నారు. వారితో పాటుగా వారు ఎక్కడ కార్యక్రమాలు నిర్వహించినా వారి కుటుంబ సభ్యులు కనిపిస్తుంటారు, గాత్రం వినిపిస్తుంటారు. నమస్కారం సార్. నమస్కారం సార్. ఎక్కడ శిష్యరికం చేయలేదు సార్, కానీ జాతీయ అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు పొందారు సార్. అందుకు చాలా సంతోషం సార్. ఒక ప్రార్థనా గీతంతో ప్రారంభిద్దాం. తప్పకుండా సార్. వైష్ణవి భార్గవి వాగ్దేవి త్రిగుణాత్మికే, వింధ్య విలాసిని వారాహి త్రిపురాంబికే. వైష్ణవి భార్గవి వాగ్దేవి త్రిగుణాత్మికే, వింధ్య విలాసిని వారాహి త్రిపురాంబికే. భవతి విద్యాం దేహి భగవతి సర్వార్థ సాధికే, సత్యార్థ చంద్రికే. మాం పాహి మహనీయ మంత్రాత్మికే, మాం పాహి మాతంగి మాయాత్మికే. మాం పాహి మహనీయ మంత్రాత్మికే, మాం పాహి మాతంగి మాయాత్మికే.
వైష్ణవి భార్గవి వాగ్దేవి త్రిగుణాత్మికే వింధ్య విలాసిని వారాహి త్రిపురాంబికే. వారి పరిచయం చేయండి. సార్, నా భార్య సుధా. తను ఇటు ఇంటి పనులే కాకుండా ప్రతి కార్యక్రమంలో నాతో పాటుగా వెన్నంటి ఉండి మా కార్యక్రమాల్లో తను ఇటు పాడడమే కాకుండా కోలాటం ఈ మధ్య మనం చూస్తున్నాం. ఆ కోలాట కార్యక్రమాల్లో తను చాలా సంగీత కార్యక్రమాల్లో ఉంటుందండి. ముఖ్యంగా పెళ్లి లాంటి కార్యక్రమాల్లో ఎక్కువగా కోలాటం వేస్తున్నారు. తను ఎక్కువగా నిర్వహిస్తూ ఉంటుంది తన ఆధ్వర్యంలో. నా ఇద్దరు అమ్మాయిలు, పెద్ద అమ్మాయి సాయి చిన్మయి, ఈ చిన్న అమ్మాయి సీతా మహాలక్ష్మి. ఈ ఇద్దరూ కూడా చిన్నప్పటి నుండి ఇక్కడికి ఈ ప్రాంతంలో ఎక్కువగా పిల్లలు క్లాస్కి వచ్చేవారు, సంగీత క్లాస్కి వచ్చేవారు. వాళ్ళతో పాటుగా కూర్చొని ఆ విధంగా వాళ్ళతో పాటుగా సంగీతం నేర్చుకోవడం, ఇంట్లో ఎప్పుడూ కూడా ఇదే వాతావరణం ఉండడంతో వాళ్ళకి చిన్నప్పటి నుంచి ఇలా ఆనువంశికంగా నాతో పాటుగా సంగీతం పట్ల మక్కువ ఏర్పడి నాతో పాటుగా పాటలు నేర్చుకోవడము. తర్వాత చిన్నమ్మాయి కీబోర్డు కూడా తను నేర్చుకోవడం, తనేమో టెక్నికల్గా తన స్టూడియో పనులన్నీ తను చూసుకోవడం. ఈ విధంగా కుటుంబంలో ఏ సంగీత కార్యక్రమం ఎక్కడికి వెళ్ళినా నలుగురం వెళ్ళడం, మళ్ళీ నలుగురం ఇంటికి రావడం, ఈ విధంగా జరుగుతుంది సార్. మరి ఎలా నేర్చుకున్నారు సార్? ఇంటర్మీడియట్ వరకు కూడా, ఫస్ట్ ఇయర్ వరకు కూడా నాకు ఎలాంటి సంగీతం జ్ఞానం కానీ ఏమీ లేదు. నాన్న సాహిత్యంలో ఉండేవారు, అమ్మ మంగళహారతులు అవి పాడేది. తెలుగు పండిత? తెలుగు పండిత్ సార్. నాన్న ఏం పేరు? సీతారామశర్మ గారు నాన్న పేరు. అమ్మ పేరు చంద్రకాంతమ్మ. ఈ విధంగా ఇంట్లో కొంచెం సాహిత్య వాతావరణమే ఎక్కువగా ఉంది కానీ సంగీత వాతావరణం లేదు. తర్వాత ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్లో మేము ఎన్జిఓస్ కాలనీ, సిద్దిపేటలో ఎన్జిఓస్ కాలనీలో అప్పుడే కొత్త ఇల్లు నిర్మించుకున్నాం. ఆ సందర్భంలో అక్కడ కాలనీలో ఈ కల్చరల్ యాక్టివిటీస్ కాంపిటీషన్స్ జరిగాయి. 15th ఆగస్టుకి మేము వెళ్ళింది అదే తొలినాళ్లలో. అక్కడ కాంపిటీషన్స్ జరిగి అక్కడ కార్యక్రమంలో ఒక అబ్బాయి పాట పాడారు, తనకు ఫస్ట్ ప్రైజ్ వచ్చింది. ఆ ఫస్ట్ ప్రైజ్ రావడం బాగానే ఉంది కానీ అబ్బాయి పాట చక్కగా పాడకపోవడం మనసులో ఏదో కొంత అసంతృప్తిగా అనిపించి, అంటే ఆయన పాటలో ఏదో వెళ్తీ ఉండి కొంచెం ఏదో ఆ పాటను ఇదివరకు విన్న జ్ఞానంతో అరే అలా పాడలేదు కదా అని చెప్పి నేను పాడాలనే వచ్చింది, అది నాకు లేదు. కానీ పాడుతుండగా తప్పు పాడారు అని ఒక చిన్న సంశయం మదిలో ఉండిపోయి వచ్చే సంవత్సరం నేను ప్రయత్నం చేసి నేను పాడతా అనే ఒక సంకల్పంతో మళ్ళీ వచ్చే 15th ఆగస్ట్ కల్చరల్ యాక్టివిటీస్లో నా పేరు ఇవ్వడం, ఆ కాంపిటీషన్స్లో నేను పార్టిసిపేట్ చేయడం, సాంగ్స్ కాంపిటీషన్లో పార్టిసిపేట్ చేసి అదే అబ్బాయి పైన అతనికి సెకండ్ ప్రైజ్, నాకు ఫస్ట్ ప్రైజ్ లభించింది. అది నాకు చాలా ఒక ఉత్సాహాన్ని ఇచ్చింది. అంటే నేను పాడగలను అనే ఒక ఆత్మస్థైర్యాన్ని నాకు ఇచ్చింది ఆ కాంపిటీషన్ సార్. అది మొట్టమొదటగా నేను పొందిన అనుభూతి. తర్వాత డిగ్రీ ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్లో సత్యసాయి భజన్స్కి వెళ్ళేవాడిని సార్. ఇక్కడ సిద్దిపేటలో సత్యసాయి మందిరం. అంటే మీరు అప్పటికి సార్ లలిత సంగీతం రేడియో ద్వారా నేర్చుకున్నారా? అవును. లేదా చిత్తరంజన్ దాస్ లాంటి గాయకులు నేర్పిన? సత్యం సార్, మీరు అన్నమాట అక్షర సత్యం. అప్పుడు సాధనం కేవలం ప్రచార సాధనం రేడియో ఒకటి మాత్రమే. పొద్దున భక్తిరంజని మొదలుకొని రాత్రి హరికథ వరకు అవి వింటూ పెరిగినవాడిని. అయితే గురువారం ఈ పాట నేర్చుకుందాం అనే ఒక లలిత సంగీత పాఠం కార్యక్రమం వచ్చేది. చిత్తరంజన్ గారు నేర్పేవారు, మహాభాష్యం చిత్తరంజన్ గారు నేర్పేవారు. ఆ పాటల్ని ఒక వారం పల్లవి, ఒక వారం చరణం, మరొక వారం మరో చరణం, ఇట్లాగా ఆ పాట రాసుకొని నేర్చుకొని అట్లాగా ఒక 20 పాటల వరకు నేర్చుకున్నాను సార్. అవి ప్రాక్టీస్ చేయడం. తర్వాత సినీ సంగీతం అంటే మక్కువ ఎక్కువ. బాలసుబ్రహ్మణ్యం గారి గాత్రం అంటే చాలా ఇష్టమైనటువంటి గాయకులు, ఎందరో గాయకులు ఉన్నారు. ఎక్కువగా ఒక స్ఫూర్తిదాయకమైనటువంటి వ్యక్తి బాలసుబ్రహ్మణ్యం గారు. ఆ బాలుగారి పాటలను ఎక్కువగా వినేవాడిని. ఆ పాటలను ఇలాగే పాట వస్తున్నప్పుడు రాసుకునేవాడిని, ఒక డైరీ మెయింటైన్ చేసి ప్రాక్టీస్ చేయడం ఇంట్లో ఒక్కడనే. ఆ డిగ్రీ చేస్తున్న క్రమంలో ఈ పాటలు ప్రాక్టీస్ చేస్తూ ఇలాగా సత్యసాయి భజన్స్కి వెళ్ళేవాడిని సార్ ఇక్కడ సిద్దిపేటలో. అక్కడ హార్మోనియం వాయించడం నేర్చుకోవడం, భజన్స్ నేర్చుకోవడం, ఈ విధంగా నాకు ఆ మార్గం సత్యసాయి మందిరం ద్వారా నాకు ఈ సంగీతంలో ఇంకాస్త కొంచెం
లోతుల్లోకి వెళ్ళడానికి అవకాశం కలిగింది సార్. ఎలాంటి జ్ఞానం లేదు, శాస్త్రీయ జ్ఞానం లేదు. కనీసం ఇట్లా నాకు ఆ జ్ఞానం నేర్పే వాళ్ళు ఉన్నారని మీకు తెలియదా మరి? సిద్దిపేటలో ఉన్నారు సార్, ఉన్నారు. కానీ అప్పుడు వెళ్ళాలనే కుతూహలం లేదు, వెళ్ళినా నేర్పుతారో లేదో అనే ఒక భయం. ఆ భయంతో అట్లాగే ఉండిపోవాల్సి వచ్చింది. హైదరాబాద్ వెళ్ళి నేర్చుకోవాలంటేనేమో ఖర్చుతో కూడిన పని. వెళ్ళి ఆర్థిక స్తోమత లేనివాడిని అంతా. సో ఇంకా అలాగే నా సంగీత ప్రస్థానం అట్లా ప్రారంభమైంది. బాలసుబ్రహ్మణ్యం గారి చేతుల మీదుగా జాతీయ స్థాయి అవార్డు అందుకున్నారు, గుర్తింపు పొందారు. అది గాత్రంలోనే. అవును సార్. దాన్ని వివరిస్తారా? 2006వ సంవత్సరంలో నెల్లూరు జిల్లా కావలి పట్టణంలో బాలసుబ్రహ్మణ్యం ఆర్ట్స్ అండ్ మ్యూజిక్ అకాడమీ అని వాళ్ళు ఇంటర్నేషనల్ సంస్థ. అది అంటే దేశవ్యాప్తంగానే కాకుండా ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి మన తెలుగు పాట అభిమానులు, గాయకులు వాళ్ళతో ఒక కాంపిటీషన్ ఏర్పాటు చేశారు సార్. ముందుగా ఒక క్యాసెట్లో మనం పాట రికార్డ్ చేసి పంపిస్తే వాళ్ళు దాంట్లో ఒక 30 మందిని సెలెక్ట్ చేసి మళ్ళీ పిలిచి అక్కడ బాలుగారి సమక్షంలో ఆ కాంపిటీషన్ సార్. ఆ 30 మందిలో నేను ఒక్కడిని సెలెక్ట్ అయ్యాను సార్. వెళ్ళిన తర్వాత ఆ రోజు సాయంత్రం కాంపిటీషన్. బాలుగారు ముందుగానే వచ్చి కూర్చున్నారు అక్కడ. నేను నాదొక 26వ నంబర్ అట్లా నా పాట, ఆ పాటలో పాడాను సార్. ఇట్లాంటి శృతి పరికరం కానీ తబలా కానీ ఏ సపోర్ట్ లేదు, కేవలం పాట రా మ్యూజిక్ అంటే ఊరికే పాడాలి. అలా పాడాను సార్. నేను పాడిన తర్వాత నాకు ఆ కాంపిటీషన్లో సెకండ్ ప్రైజ్ వచ్చింది. తర్వాత బాలుగారు దగ్గరకు పిలుచుకొని వారు ఎంతో ఆప్యాయంగా నాతో మాట్లాడి నా వివరాలన్నీ తెలుసుకొని దగ్గరగా హత్తుకొని వారితో పాటుగా భోజనం చేసే అవకాశం లభించడం నా జన్మలో చాలా ఒక అదృష్టంగా ఒక అభిమానంగా భావించే గాయకులు వారితో పాటుగా వారి ఎదురుగా పాడడం ఒకటి, వారితో ప్రశంస అందుకోవడం నాకు ఒక ఆస్కార్ అవార్డు పొందినంత ఆనందం లభించింది సార్ నాకు. తర్వాత ఎన్నో మార్లు బాలుగారు రవీంద్ర భారతి, లలిత కళాతోరణం, చారాయ గణసభ ఇలాంటి వేదికల దగ్గర కనిపించినప్పుడు ఎంతో ఆప్యాయంగా పలకరించేవారు. అదొకటి నా జీవితంలో మరపురాని సంఘటన సార్. మీరు సత్యసాయి కార్యక్రమాల్లో పాల్గొన్నారు. వారు ఊరంతా తిరిగి సార్ భజనలు చేస్తుంటారు సార్, వారానికి ఒకసారి. అవును సార్. నగర సంకీర్తన పేరిట. అందులో కూడా పాల్గొనేవారా? చాలా సార్, చాలా ఏళ్ళు నేను ఇప్పటికీ వెళ్తాను సార్. ఇప్పటికీ నాకు ఏ మాత్రం వీలు దొరికినా అక్కడికి నేను వెళ్ళి స్వామి భజనలో పాల్గొంటాను. ఎందుకంటే నా గాయకుడిగా నాకు ఒక జన్మ అక్కడే సత్యసాయి మందిరమే. స్వామి ఎదుట 3 సార్లు నేను పాడడం జరిగింది సార్. స్వామి జీవించి ఉన్నప్పుడు స్వామి ఎదురుగా పుట్టపర్తిలో నేను 3 సార్లు అక్కడ 3 పర్యాయాలు మన మెదక్ జిల్లా పర్తియాత్ర అని అప్పుడు ఉమ్మడి మెదక్ జిల్లా పర్తియాత్ర పరంగా వెళ్ళి సంగీత కార్యక్రమంలో నేను 3 సార్లు పార్టిసిపేట్ చేశాను సార్. తర్వాత ఒక్కసారి స్వామి సమాధి అయిన తర్వాత కూడా నేను ఒకసారి అక్కడ పాడడం జరిగింది సార్. అంటే ఉన్నప్పుడు పాడడానికి సార్, తర్వాత పాడడానికి ఎట్లా ఫీల్ అయ్యారు? ప్రత్యక్షంగా స్వామి ఎదురుగా ఉన్నప్పుడు ఇంకా అనుభూతి చెప్పరాదు సార్. అంటే స్వామి లేరు అనే భావన లేదు అక్కడ ఎవరికీ లేదు, నాకు లేదు. ప్రత్యక్షంగా స్వామి ఉన్నారనే ఇప్పటికీ కూడా ఇక్కడ ఉన్నారు అనే ఒక భావనే సార్. కానీ మానవ నైజం ప్రకారం అక్కడ లేరు అనే ఒక భావన అయితే ఉంటుంది. కావాలిగా స్వామి ఉన్నప్పుడు ఎంతో వారు పాడుతున్నప్పుడు వారు ఎంతో తన్మయత్వం చెంది వారు వినడము, నాకు వస్త్రాలను కూడా బహూకరించడము, ఈ విధంగా నాకు ఎంతో ఆనందాన్ని ఇచ్చిన సందర్భం సార్ అది. ఇంకా ఎందుకంటే గాయకుడిగా పుట్టింది సత్యసాయి మందిరం ద్వారా కొంచెం గుర్తింపు వచ్చింది అక్కడి నుంచి. తర్వాత నేను ఏర్పాటు చేసుకున్న వ్యవస్థ ఇదంతా తర్వాత నుంచి అయింది సార్. 2004 నుండి నేను నా విపంచి మ్యూజికల్ అకాడమీ ఇది ప్రారంభం చేసి అక్కడి నుంచి కార్యక్రమాలు చేస్తూ వచ్చాను. సిద్దిపేటలో ఒక దినమంతా అన్నమాచార్య సంకీర్తనలు పాడారు. అవును సార్. అది మార్కండేయ దేవాలయం హాల్లో. అవును సార్. అప్పటి అనుభూతులు ఏంటి సార్? అంటే మీరు ఏమన్నా ప్లాన్ చేసుకొని పాడారా ఒక దినమంతా పాడాలని, లేదా ఏదన్నా అవార్డు కోసం రివార్డు లాంటి ఏదన్నా అనుకొని గుర్తింపు కోసం అనుకొని చేశారా? లేదు సార్, గుర్తింపు కోసం ఏమీ చేయలేదు సార్. కాకపోతే ఒక 101 సంకీర్తనలతో చేయాలి,
అది అంటే ఎందుకు ఇప్పుడు చేయాలి? ఇంకా రికార్డు ఇట్లాంటి రికార్డులు ఉన్నాయి కదా, అవును సార్. అట్లాంటి రికార్డు ఆలోచన అవి ఉంటాయని అవి విషయం కూడా నాకు తెలియని రోజులు సార్. అది 2011వ సంవత్సరంలో 100 కీర్తనలు సాధన చేస్తే దాని ద్వారా నేను కొంత పాడగలిగే శక్తిని సంపాదించుకుంటాను, అది ప్రదర్శన ఇవ్వడం ద్వారా ఇంకొంచెం కాన్ఫిడెన్స్ పెరుగుతుంది అనే ఉత్సాహంతో ఒక 101 సంకీర్తనల్ని వేలాది సంకీర్తనల్లో ఒక ప్రముఖమైన సంకీర్తనలు ఒక 101 సంకీర్తనలు నేను సెలెక్ట్ చేసుకొని వాటిని ఇంట్లో ఒక 3 నెలలుగా దాన్ని సాధన చేసి, తర్వాత ఒక ధైర్యం వచ్చిన తర్వాత మార్కండేయ దేవాలయంలో అక్కడ పొద్దున 9 గంటల నుండి సాయంత్రం 7 వరకు 101 సంకీర్తనలు లేవకుండా మంచినీళ్ళు కూడా తాగకుండా చేసినటువంటి అది సార్. దాని ద్వారా ఏ రికార్డు అవుతుందో ఏది రికార్డో నాకు ఏమీ తెలియదు, కానీ దాని ద్వారా ఎంతో నేర్చుకోగలిగినాను సార్ నేను. ఆ పాటల ద్వారా ఇప్పటికీ కూడా ఆ నేర్చుకున్నటువంటి జ్ఞానం పాటల పట్ల ఇంకా ఎక్కువ పెరిగింది సార్. ఆ కీర్తనల పట్ల 101 అన్నమాచార్య కీర్తనలు పాడారు. అవును. అందులో మీకు నచ్చిన కీర్తన పాడండి. కొండలలో నెలకొన్న కోనేటి రాయడువాడు, కొండలంత వరములు ఇచ్చినవాడు, కొండలలో నెలకొన్న కోనేటి రాయడువాడు, కొండలంత వరములు ఇచ్చినవాడు, కొండలలో నెలకొన్న కోనేటి రాయడువాడు. దొమ్ములు చేసిన ఎట్టి తొండమాంచెక్కురవర్తి, దొమ్ములు చేసిన ఎట్టి తొండమాంచెక్కురవర్తి, రమ్మన్న చోటికి వచ్చి నమ్మినవాడు, దొమ్ములు చేసిన ఎట్టి తొండమాంచెక్కురవర్తి, రమ్మన్న చోటికి వచ్చి నమ్మినవాడు. కొండలంత వరములు గుప్పెడువాడు, కొండలలో నెలకొన్న కోనేటి రాయడువాడు. మచ్చిక దొలక తిరుమల నంబి తోడుతా, మచ్చిక దొలక తిరుమల నంబి తోడుతా, ఇచ్చనిచ్చ మాటలాడి నచ్చినవాడు, మచ్చిక దొలక తిరుమల నంబి తోడుతా, ఇచ్చనిచ్చ మాటలాడి నచ్చినవాడు. కొండలంత వరములు గుప్పెడువాడు, కొండలలో నెలకొన్న కోనేటి రాయడువాడు.
వాడు కంచిలో తిరుకచ్చిన మీద కరుణించి తన ఎడం రప్పించిన వాడు ఎంచనెక్కుడైన వెంకటేశుడు మనలను ఎంచనెక్కుడైన వెంకటేశుడు మనలను మంచివాడై కరుణ పాలించిన వాడు ఎంచనెక్కుడైన వెంకటేశుడు మనలను మంచివాడై కరుణ పాలించిన వాడు కొండలంత వరములు గుప్పెడువాడు కొండలలు నెలకొన్న కోనేటి రాయడు వాడు ఓ మీరు మొట్టమొదటిసారిగా హైదరాబాద్లో త్యాగరాయ గాన సభలో కార్యక్రమం చేశారు, సంగీత కార్యక్రమం. దానికి ఎవరి సహకారం ఉంది ఏదన్నా? సార్ 2004 సంవత్సరంలో నేను ఒక సంస్థ పెట్టుకోవాలి అని చెప్పి విపంచి మ్యూజికల్ అకాడమీని పేరు పెట్టి కాలక్రమేణా విపంచి నాద నిలయంగా అది రూపాంతరించింది. ఆ సంస్థ పెట్టిన తర్వాత బాసర సరస్వతీమాత అనుగ్రహంతో ఆ సంస్థ పెట్టి 2005 జనవరి 2వ తేదీన మా త్యాగరాయ గాన సభ చిక్కడపల్లిలో దాని వార్షికోత్సవాన్ని నిర్వహించాను సార్. అనేక కష్ట నష్టాలు కూర్చి ఆ కార్యక్రమం చేయాలంటే చాలా ఖర్చుతో కూడుకుంది. అప్పుడు ఆ కాలంలో ఒక 25,000 ఖర్చు అంటే అప్పుడు చాలా ఆర్థిక భారం. ఇక్కడ సమకూర్చుకొని ఆ డబ్బుని కొంత అప్పు చేసి మొత్తానికి కార్యక్రమం చేయాలి అనే తపనతో త్యాగరాయ గాన సభలో ఆ కార్యక్రమాన్ని చేశాను సార్. అంటే అక్కడ అన్నమాచార్య కీర్తనలేనా త్యాగరాజ కీర్తనలు ఏమైనా వాడారు? ఆ వార్షికోత్సవాన్ని స్వరబ్రహ్మ కేవి మహదేవన్ గారు మనకు సినీ సంగీత దర్శకుడు, ఆ సంగీత దర్శకుడు, వారి పాటలతో నేను ఆ కార్యక్రమాన్ని చేశాను సార్. అప్పుడు ఎక్కువగా సినీ సంగీతం మీద మక్కువ ఎక్కువగా ఉండేది, ఎక్కువ కార్యక్రమాలు అవే చేసేవాడిని. ఆ సందర్భంలో ఆ మహదేవన్ గారి పాటలతో ఒక 25 పాటలు తీసుకొని ఆ పాటలతో ఎంతో చక్కగా జరిగింది. వాద్య బృందం అంతా పెట్టుకొని అప్పుడు నాకు కీబోర్డు కూడా ఎక్కువగా ప్లే చేసేవాడిని కాదు, కేవలం పాట మీదనే దృష్టి. ఒక 4 వాద్య బృందాన్ని పెట్టుకొని సిద్దిపేట నుంచి తీసుకెళ్లారా వాళ్ళని కూడా? హైదరాబాద్ వాళ్ళు సార్ కూడా. అప్పుడు పిల్లలు చాలా చిన్న పిల్లలు, అప్పుడు 2 సంవత్సరాల అమ్మాయి 1 సంవత్సరం అమ్మాయి, వీళ్ళిద్దరు కూడా. వేరే ఒక గాయనిని పెట్టుకొని ఒక ఫిమేల్ సాంగ్స్కి తను పెట్టుకొని ఆ కార్యక్రమాన్ని ఎంతో అద్భుతంగా జరిగింది సార్. దాంతో ఒక మంచి గుర్తింపు వచ్చింది. ఒక హైదరాబాద్ కూడా డబ్బులు ఇచ్చి ఉంటారు మీరు? ఇచ్చారు సార్. నాకు కంప్లీట్గా డబ్బులు ఇవ్వకపోతే ఎవరు కళాకారులు కదా సార్ రారు. తర్వాత ఆ కార్యక్రమంతో మంచి గుర్తింపు వచ్చింది సార్. ఎలాంటి గుర్తింపు అంటే కేవలం హైదరాబాద్లోనే కాకుండా ఇప్పుడు ఆ పత్రికాముఖంగా తెలుసుకున్న వాళ్ళంతా కూడా మీరు అప్పుడు దాన్ని ఎంతో ఎంకరేజ్ చేశారు. ఆ పత్రికాముఖంగా తెలుసుకొని సిద్దిపేట ప్రాంతంలో మెదక్ జిల్లా అంతా కూడా ఆ సంగతి తెలిసింది. తర్వాత దాంతో పాటుగా ఎన్నో కార్యక్రమాలు రావడము, ఇట్లా ఒక గాయకుడిగా గుర్తింపు రావడము, తర్వాత కీబోర్డు కూడా ఎక్కువగా ప్రాక్టీస్ చేసి కీబోర్డు వాయిస్తూ పాడడము, ఇలాగా. అంటే కీబోర్డు ఎవరైనా నేర్పారా? అది కూడా ఏది ఎవ్వరూ నేర్పలేదు సార్. నాకు ఆ సత్యసాయి అనుగ్రహం, బాసర సరస్వతి మాత అనుగ్రహం తప్ప ఏది లేదు. వాళ్ళే గురువులు నాకు. ఇంకా త్యాగరాయ గాన సభ తర్వాత రవీంద్ర భారతి, లలిత కళా తోరణం ఇట్లాంటి చోట్ల కూడా మీరు కార్యక్రమాలు చేశారు. అవి కూడా స్వయం ఖర్చుతో చేశారా లేదా ఇంకెవరైనా పిలిస్తే చేశారా? ప్రతిదీ నేను వార్షికోత్సవం ఏదైతే చేశానో అదంతా నా ఖర్చుతోనే చేసుకున్నాను సార్. అప్పుడు కొంచెం అప్పుల పాలు కూడా అయినాను నేను. అంటే సహకారం ఏమన్నా అందేదా? అప్పుడు చాలా తక్కువ ఇచ్చేవారు కానీ చాలా తక్కువ. అది నా ఖర్చులో ఒక 1/4 కూడా నాకు అందేది కాదు, మిగతా అంతా మీద పడేది. తర్వాత రవీంద్ర భారతిలో ఒక వార్షికోత్సవం చేశాను. మన సినీ సంగీత దర్శకులు కె విశ్వనాథ్ గారు ఆ కార్యక్రమానికి వచ్చి ఆశీర్వదించారు. ఆ కార్యక్రమం లలిత కళా తోరణంలో కూడా చేశాను. ఈ విధంగా నగరంలో పలు గొప్ప వేదికల పైన
పాడి మంచి మా హైదరాబాద్ గాయకుల్లో ఒక మంచి గాయకుడిగా ఒక పేరు తెచ్చుకున్న రోజులు సార్ అవంతా కూడా. అంటే విపంచి మ్యూజికల్ అకాడమీ సార్ స్థాపించిన తర్వాత దాన్ని నిలబెట్టడానికి మీరు ప్రయత్నించారా, మీరు నిలబడడానికి అది కృషి చేసిందా? ఎక్కువగా అంటే నాకు చాలా విపంచి మ్యూజికల్ అకాడమీ, విపంచి నాద నిలయం ద్వారానే నాకు గుర్తింపు. విపంచి ఇప్పటికి కూడా విపంచి శశిధర శర్మ అంటారు, కానీ నా ఇంటి పేరు ఎవరు అన్నారు సార్. విపంచి తద్వారా శశిధర శర్మ కూడా పోయి కేవలం విపంచి గారు అనేట్టుగా అంత సంస్థ నాకు గుర్తింపునిచ్చింది. తర్వాత సంస్థపరంగా ఎన్నో కార్యక్రమాలు చేశాను. తర్వాత కొంత వివాహాది శుభ కార్యక్రమాలు, షష్ఠి పూర్తులు, పుట్టినరోజు కార్యక్రమాలు, అనేక భక్తి సంగీత కార్యక్రమాలు, మన తెలంగాణ ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి వివిధ దేవాలయాల్లో కార్యక్రమాలు. ఈ విధంగా ఏ దేవాలయాలు ప్రసిద్ధి పొందినాయి వాటిలో ఏమైనా ఉన్నాయి? తప్పకుండా సార్. మా యాదగిరి నరసింహస్వామి దగ్గర, వేములవాడలో, తర్వాత నాచాద్రి నరసింహస్వామి క్షేత్రము, ఈ విధంగా మన తెలంగాణలో ధర్మపురి, కాళేశ్వరము, ఈ విధంగా అనేక దేవాలయాల్లో, భద్రాచలంలో పాడాను. ఆంధ్రప్రదేశ్లో కూడా కొన్ని దేవాలయాల్లో. భద్రాచలంలో రామదాస్ కీర్తనలు వాడారా? రామదాస్ కీర్తనలు పాడాను సార్. ఆ కీర్తన కొన్ని చరణాలు. అంతా రామమయం ఈ జగమంతా రామమయం. అంతా రామమయం ఈ జగమంతా రామమయం. అంతా రామమయం ఈ జగమంతా రామమయం. అంతా రామమయం. అంతరంగమున ఆత్మారాముడు అనంత రూపముల వింతలు సలుపగా. అంతరంగమున ఆత్మారాముడు అనంత రూపముల వింతలు సలుపగా. సోమ సూర్యులును సురలు తారలును ఆ మహాంబుధులు అవనీ జంబులు అంత రామమయం ఈ జగమంతా రామమయం. అంతా రామమయం. మలేషియా దేశంలోని కౌలాలంపూర్లో మొట్టమొదటిసారిగా విదేశీ పర్యటన చేశారు. అక్కడ సహకారం ఎవరి సహకారం అందింది, లేదా అక్కడ ఏ పాటలు పాడారు? 2013 సంవత్సరంలో మలేషియా తెలుగు సంఘం వారి ఆహ్వానం మేరకు మా హైదరాబాద్లో మాకు తెలిసినటువంటి మా బంధువులు ఆనంద్ గారిని, వారి ద్వారా నేను మలేషియా వెళ్ళాను సార్. అక్కడ చక్కగా ఒక మలేషియా కౌలాలంపూర్లోనే కాకుండా మొట్టమొదట కౌలాలంపూర్లో ఒక కార్యక్రమం అయింది. అది సినీ సంగీత కార్యక్రమం అయింది. తర్వాత అక్కడికి కొంత దూరంలో ఉన్న ఒక వెంకటేశ్వర స్వామి ఆలయంలో, తర్వాత మరొక రోజు మన దౌత్య కార్యాలయం ఉంటుంది కదా సార్, ఎంబసీ, ఆ ఎంబసీలో కూడా ఒక కార్యక్రమం. ఈ విధంగా 3 కార్యక్రమాలు అక్కడ చేశాం సార్. అదే కాకుండా అనుకోకుండా అక్కడ సత్యసాయి, మలేషియా కౌలాలంపూర్ సత్యసాయి సెంటర్లో కూడా పాడే అవకాశం నాకు కలిగింది. ఇది మొత్తం మలేషియా టూర్ ఒక 9 రోజుల కార్యక్రమంలో మేము వెళ్ళినటువంటి సందర్భాలు సార్. 9 రోజుల కార్యక్రమంలో 4-5 కార్యక్రమాలు ఇచ్చారు. అవును సార్. చాలా అద్భుతంగా గడిచింది సార్. ఆ 9 రోజులు కూడా చాలా ప్రేమ చూపించారు అక్కడ వాళ్ళంతా కూడా, చాలా ఆదరించారు సార్. అంటే విదేశీ పర్యటన అనుభవం ఎట్లా ఉంది? అసలు ఫస్ట్ టైం నా కుటుంబంలో విమానం ఎక్కిన వాడిని నేను ఒక్కడే. అంటే నా కుటుంబంలో అంటే మా పెద్ద కుటుంబంలో అంటే మా అన్నదమ్ముల పిల్లలు వాళ్ళందరి కుటుంబంలో మొట్టమొదటిసారి ఫ్లైట్ ఎక్కింది నేను. ఆ ఫ్లైట్ అనుభూతి, ఆ ఎయిర్పోర్ట్ వెళ్ళడం ఫస్ట్ టైం, ఫ్లైట్ ఎక్కడము ఫస్ట్ టైం, ఫ్లైట్ చూసిందే అసలు తక్కువ, ఆ ఎక్కడము
ఆ టేక్ ఆఫ్ అవ్వడం కానీ ఆ ల్యాండింగ్ కానీ చాలా థ్రిల్లింగ్గా అనిపించింది. అక్కడ వెళ్ళిన తర్వాత ఆ కౌలాలంపూర్ అందం కానీ చాలా అద్భుతంగా అనిపించింది నాకు, ఆ ప్రదేశం అంతా కూడా. అక్కడ వెళ్ళిన తర్వాత ఆ తెలుగు సంఘం వారి ఆప్యాయత, వారి ప్రేమ ఎంతో గొప్పగా అనిపించింది సార్. వాళ్ళంతా చాలా ప్రేమ చేశారు. 4-5 కార్యక్రమాలు చేసాం అక్కడ, 4-5 ప్రాంతాల్లో. చాలా మంచి అనుభూతి నాకు, ఒక జీవితంలో ఒక మరపురాని సందర్భం. అక్కడ పాడిన పాటల్లో మీకు నచ్చింది ఒక 2 చరణాలు. బ్రహ్మమొక్కటే పరబ్రహ్మమొక్కటే తందనానాహి తందనానాపురి తందనానా భళా తందనాన భళా తందనాన భళా తందనాన. బ్రహ్మమొక్కటే పరం బ్రహ్మమొక్కటే పరం బ్రహ్మమొక్కటే పరం బ్రహ్మమొక్కటే తందనానాహి తందనానాపురి తందనానా భళా తందనాన భళా తందనాన భళా తందనాన. కందువగు హీనాధికములిందు లేవు అందరికి శ్రీహరి అంతరాత్మ. కందువగు హీనాధికములిందు లేవు అందరికి శ్రీహరి అంతరాత్మ. ఇందులో జంతుకులమంతా ఒకటే అందరికి శ్రీహరే అంతరాత్మ. ఇందులో జంతుకులమంతా ఒకటే అందరికి శ్రీహరే అంతరాత్మ. శ్రీహరే అంతరాత్మ శ్రీహరే అంతరాత్మ. తందనానాపురే తందనాన భళా తందనాన భళా తందనాన. నిండారు రాజు నిద్రించు నిద్రయునొకటే అండనే బంటు నిద్ర నదియునొకటే. నిండారు రాజు నిద్రించు నిద్రయునొకటే అండనే బంటు నిద్ర నదియునొకటే. మెండైన బ్రాహ్మణుడు మెట్టు భూమి ఒకటే చండాలుడుండేటి సరి భూమి ఒకటే. మెండైన బ్రాహ్మణుడు మెట్టు భూమి ఒకటే చండాలుడుండేటి సరి భూమి ఒకటే. తందనానాపురే తందనాన భళా తందనాన భళా తందనాన భళా తందనాన భళా తందనాన భళా తందనాన భళా తందనాన. మీరు కౌలాలంపూర్కు వెళ్ళేదానికంటే ముందు కానీ తర్వాత కానీ సార్ రాష్ట్ర స్థాయిలో లేదా భారతదేశంలోని వివిధ ప్రాంతాల స్థాయిలో అనేక కార్యక్రమాలు ఇచ్చారు. అవును సార్. పోటీలలో కూడా పాల్గొన్నారు. బాగున్నాయి. ఏ పోటీలు మీకు బాగా సంతృప్తినిచ్చినాయి బాలసుబ్రహ్మణ్యం కాకుండా? కొన్ని సంస్థలు నిర్వహించినటువంటి మా పోటీలు, తర్వాత కరీంనగర్లో తెలంగాణ స్థాయి పాటల పోటీ ఒకటి జరిగింది సార్. ఆ పాటల పోటీలో అనేక మంది మన ప్రాంతాల తెలంగాణ ప్రాంతం నుంచి చాలామంది గాయకులు పొద్దున నుండి సాయంత్రం వరకు అంటే జరిగింది. లలిత సంగీతమేనా మొత్తం? సినీ సంగీత సినీ సంగీతం. అయితే ఆ కాంపిటీషన్కి మన సినీ నటులు కాంతారావు గారు వచ్చేసారు. ఆ ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్కి వారు వచ్చారు, వారు విన్నారు, అక్కడ కూర్చొని విన్నారు. ఆ కాంపిటీషన్లో నాకు ఫస్ట్ ప్రైజ్ వచ్చింది సార్. తెలంగాణ స్థాయి మొట్టమొదటి బహుమతి నాకు తెలంగాణ స్థాయిలో అదొకటి వచ్చింది సార్. కాంతారావు గారు చాలా ప్రశంసించారు ఆ పోటీలో. కరీంనగర్ కళాభారతిలో జరిగింది సార్ అది కార్యక్రమం. అది నాకు చాలా తృప్తిని ఇచ్చినటువంటి కార్యక్రమం సార్. మీరు శ్రీనారాయణ రెడ్డి గారి చేతుల మీదుగా కూడా పురస్కారాన్ని పొందారు. అది ఎప్పుడు, ఏ కార్యక్రమం? అది రవీంద్ర భారతిలో ఒక కార్యక్రమం సార్. అయితే అది వేరే కార్యక్రమంలో నేను పాడుతున్నాను, వేరే వాళ్ళ కార్యక్రమంలో నా సంగీత కార్యక్రమం.
దాంట్లో నారాయణ రెడ్డి గారు అతిథిగా వచ్చారు. అయితే నేను పాడే పాటల్లో వారి పాటలు కూడా ఉన్నాయి. నేను కొన్ని పాడుతున్నాను, వారు వింటున్నారు. ఎవరితోనో ఒక చిన్న చిట్టి రాసి ఈ పాట పాడమని నాకు పంపించారు. అది నేను పాడే ఈ సెలెక్టెడ్ సాంగ్స్లో ఆ పాట లేదు. లేకపోయేసరికి ఎట్లా అని నేను చాలా సంశయపడుతున్నాను. కానీ ఆ పాట గురించి అవగాహన ఉంది, కానీ పాడేంత ధైర్యం నాకు రావడం లేదు. అప్పుడు నన్ను పాడమని ఆదేశించారు. ఎలాగైనా పాడాలి అని చెప్పి నేను ఇంకా వాడికి ఆ వాద్య బృందానికి చెప్పి, మరి పాట దగ్గర ఉందా మరి అప్పటికి? పాట మొదలు ఉంది సార్. అది తెలిసిన పాటే, కానీ పాడే ధైర్యం వారు అక్కడ కూర్చున్నారు. ఆ పాట రచించినటువంటి కవి అక్కడ కూర్చున్నారు. నేను ధైర్యం చేసి ఆ పాటను ఎట్లా పాడాలి, ఏమైనా తప్పులు పోతే ఎట్లా అని చెప్పి ఒక భయం నాకు. అప్పుడు పాట పూర్తయింది సార్. పాట పూర్తయ్యేసరికి నాకేమైంది, భయంతో కళ్ళు మూసుకొని పాడాను కంప్లీట్గా. పాడి చూసేసరికి ఎక్కడ ఎదురుగా నారాయణ రెడ్డి గారు లేరు. వెళ్ళిపోయారేమో అని అనుకున్నాను. పాట నచ్చలేదేమో, అక్కడి నుంచి వెళ్ళిపోయారేమో అని బాధపడుతూ చూసేసరికి అటు వెనక నుంచి మెట్లు నా పైకి వచ్చి నా వెనక నుండి నా దగ్గరకు వచ్చి భుజం మీద చేసి వేసి, నువ్వు ఆంజనేయ స్వామివి, ఆంజనేయ స్వామికి తన బలం తనకు తెలియదు, ఎవరన్నా గుర్తు చేసేదాకా ఆ బలం తెలియదు. నువ్వు ఆంజనేయ స్వామి లాంటి వాడివి, ఎంత చక్కగా పాడినావయ్యా, భయపడ్డావు, నీ భయం నేను గమనించాను, చక్కగా పాడినావని చెప్పి ప్రశంసించి మళ్ళీ వెళ్ళి తన స్థానంలో కూర్చున్నారు. అది ఒక మరుపురాని సంఘటన. తర్వాత ఒకసారి నాకు యాక్సిడెంట్ అయింది సార్. నాకు ఒకసారి 2009లో ఆ విషయం ఎట్లా తెలిసిందో ఏమో, వారు నన్ను ఫోన్ చేసి నన్ను పరామర్శించి, ఎట్లా ఉన్నావు నాయన, ఇట్లా నాకు తెలిసింది అని చెప్పి వారు ఫోన్లో నన్ను పరామర్శించి. ఎక్కడ జరిగిందా? ఇక్కడ సిద్దిపేట నెరుదొడ్డి ఆ ప్రాంతంలో నాకు పెద్ద యాక్సిడెంట్ అయింది సార్. చాలా పెద్ద యాక్సిడెంట్. ఆ సమయంలో వారు బైక్ మీద వెళ్తున్నారా? బైక్ పై వెళ్తున్నాను. ఆ సమయంలో వారు పరామర్శించి నాతో మాట్లాడడం నాకు ఎంతో ఆనందాన్ని ఇచ్చింది సార్. అది వారు ఎప్పుడు ఏ వేదిక మీద కనిపించినా కూడా చక్కగా నన్ను మాట్లాడించేవారు సార్. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ సార్, వారు సిద్దిపేట వాసే సార్. అవును సార్. వారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు సార్ ప్రపంచ తెలుగు మహాసభలు జరిగినాయి. అవును సార్. ఆ సభల్లో మీరు కూడా పాల్గొన్నారు. అవును సార్. అప్పుడున్న అనుభూతి ఏంటి? అప్పుడు అసలు నాకు అవకాశం దొరుకుతుందా లేదా, ఒక ప్రతిష్టాత్మకమైనటువంటి కార్యక్రమం సార్ కేసీఆర్ గారు చేపట్టినటువంటి అద్భుతమైన కార్యక్రమం ప్రపంచ తెలుగు మహాసభలు. దాంట్లో అనుకోకుండా నాకు అక్కడ పాడే అదృష్టం కలిగింది. అప్పటి వరకు తెల్లవారే వరకు కూడా వెళ్తానో లేదో అన్న పరిస్థితి ఉండేది సార్. ఆ రోజు వెళ్ళి సారస్వత పరిషత్తులో కార్యక్రమం నిర్వహించాను సార్. తెలంగాణ సారస్వత పరిషత్తులో ఆ కార్యక్రమం జరిగింది. ఎంతో గొప్ప అనుభూతి సార్ అది. ఎందుకంటే ప్రతిష్టాత్మకంగా జరుగుతున్న కార్యక్రమంలో నేను కూడా పాల్గొన్నాను అనే ఒక తృప్తి నాకు ఇచ్చింది. చక్కగా ఒక 2 గంటల పాటు పాడే అవకాశం కలిగింది సార్, మా బృందానికి కలిగింది. కేసీఆర్ గారి వల్ల నేను రవీంద్ర భారతిలో కార్యక్రమంలో నేను కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాను. ఆ కార్యక్రమానికి ముఖ్య అతిథి కేసీఆర్ గారు. ఎంతో చక్కగా ఆ పాటలు విని, వారు లైవ్గా అక్కడ కూర్చొని విని నన్ను ప్రశంసించి నన్ను అభినందించిన సందర్భం ఉంది. తర్వాత వారి వ్యవసాయ క్షేత్రంలో జరిగినటువంటి 5 చండీ యాగంలో కూడా నేను ఆ సంగీత నిర్వహణలో నేను కూడా ఉన్నాను సార్. దాంట్లో నేను పాడడం జరిగింది సార్. దుబాయ్కి కౌలాలంపూర్కు చాలా తేడా ఉంటుంది. అవును సార్. అవును సార్. దుబాయ్లో ఏ ప్రాంతం వెళ్ళారు, అక్కడ ఏ కార్యక్రమాలు ఇచ్చారు? దుబాయ్ నగరానికి వెళ్ళాను సార్. దుబాయ్లో అక్కడ మన తెలుగువారు, మన ప్రాంతీయులే అక్కడ నివసిస్తూ ఉన్నారు. వారి ఆహ్వానం మేరకు వెళ్ళాను సార్. 2017 సంవత్సరం మరియు 2018 సంవత్సరం 2 సంవత్సరాలు నేను వెళ్ళాను సార్. అక్కడ ఎంత ప్రేమ చేశారో అక్కడ సంగీత కార్యక్రమాన్ని ఆస్వాదించి మంచి గుర్తింపుతో వచ్చాను సార్. అక్కడి నుంచి ఒక తృప్తిగా దుబాయ్ నుండి రావడం జరిగింది. ఎంతో అనుభూతితో మన తెలుగువారు అక్కడ ఎంతోమంది, తెలుగువారే కాకుండా మన భారతీయుల్లో చాలామంది అక్కడ ఉన్నారు. శ్రీకరం అనే ఒక సంస్థ సార్ అది. దాంట్లో అందరూ మన తెలుగువారే కాకుండా తమిళియన్స్, కేరళ వాళ్ళు, ఉత్తర భారతీయులు అందరూ ఉంటారు దాంట్లో. ప్రతి సంవత్సరం వాళ్ళు అక్కడ ఒక భక్తి సంగీత కార్యక్రమాన్ని, రుద్రాభిషేకాన్ని నిర్వహించి దాంట్లో భాగంగా భక్తి సంగీత కార్యక్రమాన్ని నిర్వహించారు. 2 సార్లు నేను వెళ్ళడం జరిగింది సార్. రుద్రాభిషేకం అంటే శివునికి సంబంధించి. అవును సార్. అవును సార్.
మరి అక్కడ పాటలు కూడా శివునికి సంబంధించినవి వాడారా, మరి వెంకటేశ్వర స్వామికి సంబంధించినవి వాడారా? లేదు సార్, శివుడికి సంబంధించినవి పాడాను సార్. 2 చరణాలు. విశ్వేశ్వరాయ నరకాంతకతారణాయ కరుణామృతాయ శశిశేఖరధారణాయ కర్పూరకాంతిధవళాయ జటాధరాయ దారిద్ర్య దుఃఖదహనాయ నమః శివాయ గౌరీప్రియాయ రజనీశకళాధరాయ కాలాంతకాయ భుజగాధిపకంకణాయ గంగాధరాయ గజరాజ విమర్దనాయ దారిద్ర్య దుఃఖదహనాయ నమః శివాయ దారిద్ర్య దుఃఖదహనాయ నమః శివాయ. భక్తప్రియాయ భవరోగభయాపహాయ ఉగ్రాయ దుఃఖభవసాగరతారణాయ జ్యోతిర్మయాయ గుణనామ సునృత్యకాయ దారిద్ర్య దుఃఖదహనాయ నమః శివాయ చర్మాంబరాయ శవభస్మ విలేపనాయ కాళేశ్వరాయ మణికుండలమండితాయ మంజీరపాదయుగళాయ జటాధరాయ దారిద్ర్య దుఃఖదహనాయ నమః శివాయ దారిద్ర్య దుఃఖదహనాయ నమః శివాయ. మీరు గౌరవ డాక్టరేట్ కూడా పొందారు సార్, అది ఏ సంస్థ, ఎక్కడ ఆ పురస్కారం లభించింది? హైదరాబాద్కు చెందినటువంటి మనం ఫౌండేషన్ వారు, అది అంతర్జాతీయ సంస్థ, వారు ఈ డాక్టరేట్ ప్రదానాన్ని నాకు గౌరవ డాక్టరేట్ ప్రదానం చేసినటువంటి సంస్థ. నేను ఊహించలేదు సార్, ఒక కార్యక్రమానికి వెళ్ళాను, నేను ఒక గాయకుడిగా వెళ్ళాను, వేరే ఒక కార్యక్రమంలో వేరే ఇతరులకు కూడా డాక్టరేట్ ప్రదానం చేస్తూ ఉన్నారు. అంతకుముందు వారితో పరిచయం ఉంది, ఆ పరిచయం ద్వారా వెళ్ళాను. అసలు ఆ ప్రదానం నాకు వస్తుంది అని కూడా నేను ఊహించలేదు. వారు ఒకేసారిగా నన్ను ఆహ్వానించి వేదికపైకి నాకు నా పురస్కారాన్ని అందించడం నాకు అసలు ఆశ్చర్యానికి గురి చేసింది. వారు అంటే జనరల్గా ఇట్లాంటి ప్రదానం చేసేటప్పుడు ముందుగా బయోడేటా చూడడం లేదా అడిగారు, కార్యక్రమాలు చూడడం. నన్ను అడిగారు, ముందు అంతా కూడా అడిగారు. నేను మామూలుగా అక్కడేమన్నా నా గురించి ఏమైనా చెప్తారేమో, పరిచయం చేసేప్పుడు ఏమైనా చెప్తారేమో, మామూలుగా గాయకుడిని పరిచయం చేస్తూ చెప్తారు కదా సార్, అలాగా చెప్తారేమో అనుకు నేను ఇచ్చాను, నా వివరాలన్నీ ఇచ్చాను. నేను ఇచ్చిన తర్వాత వారు ఆ విధంగా మొత్తం తయారు చేసి ఆ షీల్డ్ అవన్నీ తయారు చేసి నాకు ఇవ్వడం జరిగింది. అది ఆశ్చర్యానికి గురి చేసింది. దానికి అంత అర్హత నాకు లేదు, ఒక డాక్టరేట్ గౌరవ డాక్టరేట్ పొందేంత అర్హత నాకు లేదు. కాబట్టి మీరు ఎక్కువగా వివాహాది శుభకార్యాలలో కార్యక్రమాలు చేస్తుంటారు. సంగీత కార్యక్రమాలు అంటే వివాహాది శుభకార్యాలలో సినిమా పాటలు, కోలాటాలు రకరకాలుగా ఉంటాయి. కోలాటాలకు సంబంధించిన పాటలు పాడేటప్పుడు అది భిన్నమైన రీతిలో ఉంటాయి. ఒక ఎత్తుగడ వినిపించగలరు? తప్పకుండా సార్. జగడపు చనబుల జాజర సగినల మంచపు జాజర జగడపు చనబుల జాజర సగినల మంచపు జాజర జగడపు చనబుల జాజర ముల్లలు తురుముల ముడిచిన బరువున ముల్లపు సరసపు మురిపెమున
జల్లన పుప్పొడి జారగపతిపై చల్లేరతివలు జాజర జల్లన పుప్పొడి జారగపతిపై చల్లేరతివలు జాజర జగడపు చనముల జాజరా సగినల మంచపు జాజర జగడపు చనముల జాజరా హారపు కుచములపై పైకడు సింగారము నిరపిడి గంధముని హారపు కుచములపై పైకడు సింగారము నిరపిడి గంధముని చేరువ పతిపై చిందగ పడతులు సారెకు చల్లేరు జాజర చేరువ పతిపై చిందగ పడతులు సారెకు చల్లేరు జాజర జగడపు చనముల జాజరా సగినల మంచపు జాజర జగడపు చనబుల జాజర సగినల మంచపు జాజర జగడపు చనబుల జాజర 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 వచ్చిన వాళ్ళతోని వాళ్ళకి అప్పటికి నృత్య భంగిమలు తెలియదు, ఏది తెలియదు. అవును. వాళ్ళతో కోలాటం ఎలా చేయించగలుగుతారు? నా భార్య ఆ సెక్షన్ అంతా తను చూసుకుంటుంది సార్. మేము పాడడం మేమైతే ఆ స్టెప్స్ని చూపించేది తను. కార్యక్రమాలు అది సినిమా మన పెళ్ళి కార్యక్రమాలు అయినప్పటికీ, షష్ఠపూర్తి కార్యక్రమాలు అయినప్పటికీ, భక్తి సంగీతం అయినప్పటికీ అన్నిటికీ కూడా తను మొత్తం నిర్వహణ తను చూసుకుంటుంది. ఆ స్టెప్స్ ఎక్కడ నేర్చుకున్నారమ్మా మీరు? నేను సొంత ఇంట్లోనే నేర్చుకున్నానండి. కొన్ని యూట్యూబ్ ఛానల్స్లో చూసి అంతే, ఎక్కడ ఎవరి దగ్గర నేర్చుకోలేదు, సొంతంగా. కేవలం నేను ముందే ఆ కార్యక్రమానికి ముందే చెప్తాను, మా కార్యక్రమం ఇట్లా ఉంటుంది, సాంప్రదాయంగా ఉంటుంది, పాటలు కూడా సాంప్రదాయంగా ఉంటాయి, కోలాటం కూడా సాంప్రదాయంగా ఉంటుంది, ఇది మీకు నచ్చితే పెట్టుకోండి అని ముందే చెప్తాను. ఎందుకంటే వాళ్ళ రిక్వైర్మెంట్స్ వాళ్ళకు ఉంటాయి కదా, అలా చెప్పి ముందే ఒక కండిషన్తో ఒప్పుకుంటాను సార్. అట్లాగే తను కూడా సాంప్రదాయ రీతిలో చక్కగా కోలాటాన్ని నిర్వహిస్తూ ఉంటుంది సార్. వంశీ ఆర్ట్స్ థియేటర్ సార్ అనేది రాష్ట్ర స్థాయి గుర్తింపు పొందిన సంస్థ. అవును సార్. వారి పిలుపు మేరకు కూడా మీరు పాటలు పాడారు. అవును సార్. అక్కడ ఏ పాటలు పాడారు, ఏంటి? సినీ సంగీతమే సార్. అంటే వాళ్ళ పిలుపా లేదా పోటీల్లో పాల్గొన్నారు? వంశీ రామరాజు గారు ఎంతో ప్రేమగా చేస్తారు సార్. ఎక్కడ కనిపించినా కూడా హైదరాబాద్లో వారు మంచి వాత్సల్యాన్ని చూపిస్తారు. రామరాజు గారి పిలుపు మేరకే, ఆహ్వానం మేరకే వెళ్ళి ఆ 2-3 కార్యక్రమాల్లో నేను పాల్గొన్నాను సార్. అది సినీ సంగీతమే సార్. కంప్లీట్గా సినీ సంగీతానికే వెళ్ళాను సార్. లలిత సంగీతానికి సినీ సంగీతానికి చాలా తేడా ఉంటుంది. అంటే ఒకటే సార్, కాకపోతే అది సినిమాలో పిక్చరైజ్ చేయడం ద్వారా ఒక సినీ సంగీతం అంటాం. కానీ లలిత సంగీతం అంటే శాస్త్రీయ సంగీత రాగాల ఆధారంగానే ఉంటుంది, కానీ ఇంత కఠినంగా ఉండదు. లలితంగా, కోమలంగా ఉంటుంది ఆ సంగీతం. ఇటు భావయుక్తంగా ఉంటుంది, అంటే ఒక సన్నివేశానికి తగ్గట్టుగా ఉంటుంది. కాబట్టి మనం దాన్ని ఆ సినీ సంగీతం అంటున్నాం. అంటే ఆ సిచ్యువేషన్ తగ్గట్టుగా, అది రౌద్రం కానివ్వండి, శృంగారం కానివ్వండి, భక్తి కానివ్వండి, ఇంకే ఏదైనా నవరసాల్లో ఉన్నటువంటి భావాలతో ఉంటుంది. కాబట్టి అది సినీ సంగీతం కిందకి వస్తుంది. సినీ సంగీతంలో ఒకే పాటలో నవరసాలను జొప్పించే సంఘటనలు కూడా ఉంటాయి సార్. అలాంటివి ఎలా ఎదుర్కొన్నారు మరి? ఇంకా సాధన సార్. కేవలం పాటను విని ఆ పాట ఎలా పాడితే అలా సాధన చేయాలి. ఆ పాటను ముందు పెట్టుకుని, వెనకటి రోజుల్లో అయితే రేడియో, అవును, ఆ రేడియో తర్వాత టేప్ రికార్డర్స్, ఆ టేప్ రికార్డర్స్ తర్వాత CD ప్లేయర్స్. ఇప్పుడు మనకు యూట్యూబ్లో దొరకని పాట అంటూ లేదు. ఈ విధంగా ఏ కాలానికి తగ్గట్టుగా ఆ కాలానికి కొంచెం అప్డేట్ అవుతూ, దాంతో పాటుగా ప్రయాణిస్తూ, వాళ్ళ గొప్పవాళ్ళు చేసినటువంటి ఆ పాటల్ని, ఆ గొప్పతనంలో మనం ఒక 1-2% నేర్చుకున్నా చాలు, అటు సాధన చేసినా చాలు అని నేర్చుకుంటూ, ఆ ప్రదర్శనకి పూర్తి సన్నద్ధత, దానికి పూర్తిగా సన్నద్ధమై వెళ్ళి ఆ కార్యక్రమాన్ని నిర్వహించాను సార్. మీ నాన్నగారు వృత్తిరీత్యా, ఉపాధ్యాయ వృత్తిరీత్యా సిద్దిపేటకు వస్తే సిద్దిపేటకు, ఇంకెక్కడికి మారితే అక్కడికి తిరిగేవారు. అవును సార్. అప్పటి అనుభవాలు సార్ ఏమైనా
తప్పకుండా సార్. కొండపాకలో నా జననం కొండపాకలో. ఒక పండిత వంశం. మా తాతగారు శ్రీరామ సిద్ధాంతి గారు. వారు గొప్ప మేధావి, మంచి పంచాంగం వారు రచించేవారు, జ్యోతిషం చెప్పేవారు. వారు పివి నరసింహారావు గారికి వారి ఆస్థాన వారి పురోహితులుగా జ్యోతిషులుగా ఉండేవారు ఆ కాలంలో. ఆ పండిత వంశంలో జన్మించి నాన్నగారు సీతారామ శర్మ గారు మంచి సంస్కృతాంధ్ర పాండిత్యంతో వారు గ్రేడ్ 1 తెలుగు పండితులుగా పనిచేసేవారు. ఆ వంశంలో నేను పుట్టాను సార్. మా తాతగారికి 3 సంతానంలో మా నాన్న పెద్దవారి కొడుకు నేను, నాతో పాటుగా 2 అక్కయ్యలు, నేను చిన్నవాడిని. నా ప్రాథమిక విద్యాభ్యాసం అంతా కూడా కొండపాకలో గడిచింది. తదనంతరం మా నాన్న దుబాక్కి ట్రాన్స్ఫర్ అవ్వడంతో దుబాకలో దాదాపుగా 6th క్లాస్ వరకు దుబాకలో గడిచింది. 7th, 8th, 9th మళ్ళీ కొండపాక రిటైర్మెంట్ తర్వాత మళ్ళీ 10th క్లాస్ సిద్దిపేట, 10th నుండి సిద్దిపేట, డిగ్రీ వరకు సిద్దిపేట. జనరల్గా పాటలు పాడాలంటే సార్ గొంతు అనుకూలం కావాలి. అవును సార్. పదాల అల్లికలో స్పష్టత రావాలి. అది సాధారణంగా బాగా కృషి చేసిన వారికే వస్తుంది, లేదా శిక్షణ పొందిన వారికే వస్తుంది. మీరు ఏ శిక్షణ పొందలేదు, మరి అట్లాంటి ఏమైనా సమస్యలు ఎదురైనాయి ఎప్పుడైనా? నాన్నగారు మంచి సంస్కృతాంధ్ర పాండిత్యం ఉండడంతో, ఇంట్లో ఆ వాతావరణం ఉండడంతో భాష చక్కగా మాట్లాడడం, ఉచ్చారణ అంతా కూడా అట్లా ఆనువంశికంగా వచ్చింది సార్. సాహిత్యం అంటే పెద్ద సాహిత్యం ఏమి రాలేదు, కానీ నేర్చుకోలేదు, కానీ ఉచ్చారణ ఏ పదం ఎలా పలకాలి అనే అది తెలిసింది. సంగీతం అమ్మ ఇంట్లో మంగళహారతులు పాడేది, అట్లా కొంత పాట గురించి అట్లా వచ్చింది. తర్వాత అంతా సొంతగా విని నేర్చుకోవడము, సొంతగా సాధన చేసుకోవడం, నాకు నేనుగా మన అంతరాత్మతో చర్చించుకొని ఇట్లా ఉండాలి అని చెప్పుకొని అట్లాగా నన్ను నేను మలుచుకొని అట్లా చేశాను సార్. మీ సంగీత జీవితంలో గొప్ప అనుభూతి ఎక్కడ పొందారు? ఏ కార్యక్రమంలో పొందారు? ముందు చెప్పినట్టుగా బాలుగారితో ఒక అనుభూతి, అదొకటి. తర్వాత జానకి గారు, ప్రముఖ నేపథ్య గాయని జానకి గారు ముందు పాడడం జరిగింది సార్. మీరు జానకి గారితో కూడా ఒక గుర్తింపు పత్రం పొందారు. అది ఏ సందర్భం ఏంటి సార్? నేను ఒక వివాహ కార్యక్రమంలో ఉన్నాను సార్. ఆ వివాహ కార్యక్రమానికి ఒక బంధువు తను వచ్చాడు. అయితే వారి మిత్రుని ఇంట్లోకి జానకి గారు అనుకోకుండా విచ్చేశారు. ఇక్కడ హైదరాబాద్లోనే. అయితే నన్ను పాడడం చూసి, ఆ వ్యక్తికి నాకు పరిచయం లేదు, నన్ను చూసి మీరు జానకి గారి దగ్గరికి వస్తారా, జానకి గారు హైదరాబాద్లోనే ఉన్నారు, నేను తీసుకెళ్తాను, మీరు వస్తా అంటే అని చెప్పంటే వీళ్ళందరినీ అక్కడే ఉంచాను ఆ హాల్లో. నేను ఆ కార్యక్రమం పూర్తయింది, అక్కడే ఉంచి వారితో నేను వెళ్ళాను ఆ ఇంటికి. వెళ్ళి తర్వాత వీళ్ళందరూ వచ్చారు. వెళ్ళి కూర్చొని ముందు పాడితే పరవశించిపోయారు జానకి గారు, ఎంతో ఆనందించిపోయారు. ఆ సందర్భం అయితే మరపురాని సందర్భం. ఏ పాట పాడారు? నేను ఒక భక్తి గీతం పాడాను సార్, ఒక లాలి పాట. అది ఆ లాలి పాట పాడాను సార్. ఒక చరణం, ఒకటే చరణం. తప్పకుండా. ఘనరవములు ఘల్లు ఘల్లన, జనుల ఎదలు ఝల్లు ఝల్లన, ఘనరవములు ఘల్లు ఘల్లన, జనుల ఎదలు ఝల్లు ఝల్లన, అనుపమమౌయలలోన హరివూగెను మెల్ల మెల్లన, హరివూగెను మెల్ల మెల్లన. ఘనరవములు ఘల్లు ఘల్లన, జనుల ఎదలు ఝల్లు ఝల్లన. హరవిరించి దేవేంద్రాదులు సురరమణీమణులెల్లరును నిరతము పల్లవములతో పరమ భక్తి ఊయలూపగా. సురరమణీమణులెల్లరును నిరతము
అరమరికల భావమరయగా అఖిలము అద్భుతమునందగా తిరుమలగిరి పరమ పదముగా స్థిరముగా నిరతము వెలయగా ఘనరవములు ఘల్లు ఘల్లన జనుల ఎదలు ఝల్లు ఝల్లన అనుపమమౌయలలోన హరి ఊగెను మెల్ల మెల్లన హరి ఊగెను మెల్ల మెల్లన ఉయ్యాల జంపాల. మీరు బాలసుబ్రహ్మణ్యం అభిమాని. సార్ మీ పాటల్లో మాత్రం ఘంటసాల గొంతు వినిపిస్తుందని చాలామంది అంటుంటారు. సార్ ఘంటసాలను అనుకరిస్తారా లేదా? లేదు సార్, అనుకరణ ఏమీ లేదు సార్. మహానుభావులు వారు ఒక ట్రెండ్ని సృష్టించినటువంటి మేధావులు ఘంటసాల గారు, బాలు గారు. వారి గాత్ర ధర్మాన్ని అనుకరిస్తూ కాకుండా అనుసరిస్తూ వాళ్ళు ఎలా పాడారు, ఆ భావాన్ని ఎట్లా వ్యక్తం చేశారు, ఆ పదాలను ఎట్లా ఉచ్చరించారు, ఇవన్నీ చూస్తూ వారికి దగ్గరగా పాడడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. రాగరాగిణి ఆర్ట్స్ అసోసియేషన్ వారు కూడా మిమ్మల్ని సన్మానించారు సార్. అది ఏ సందర్భము, ఎందుకు పిలిచారు వాళ్ళు? సార్, అది రాగరాగిణి సంస్థ భాగ్యనగరంలో ఎంతో పేరు పొందినటువంటి సంస్థ సార్. వారు ప్రతి సంవత్సరం ఒక లబ్ధ ప్రతిష్ఠైనటువంటి వాళ్ళకి సన్మానం చేస్తుంటారు. ఆ సంవత్సరం నన్ను 2018 సంవత్సరంలో ఫిబ్రవరి 2వ తారీఖున నాకు ఆ సన్మానం జరిగింది సార్. కేవలం నేను మామూలుగా అందరిలో ఒకటిగా చేస్తారేమో అనుకున్నాను సన్మానం అంటే. మామూలుగా స్పెషల్గా ఆ హాల్ అంతా మొత్తం ఫ్లెక్సీస్తో, మొత్తం నా ఫ్లెక్సీతోనే, నా ముఖ చిత్రంతోనే ఉన్నటువంటి ఆ ఫ్లెక్సీలతో మొత్తం హాల్ ముందు పెద్ద బ్యానర్స్తో నాకు ఘనంగా సన్మానం చేశారు. ఆ సన్మానానికి రమణాచారి గారు ఇచ్చేశారు సన్మానించడానికి. ఎన్టీఆర్ శత జయంతి ఉత్సవాలలో భాగంగా మీరు పాల్గొన్నారు. సార్. అది వాళ్ళు పిలిచారా లేదా, మరి ఏ సంస్థ నిర్వహించారు? ఇందాకే చెప్పుకున్నట్టుగా వంశీ రామరాజు గారి నా కార్యక్రమంలో అది జరిగింది సార్. ఆ కార్యక్రమం రామరాజు గారు పిలిచారు. వారి ఆ బృందాల్లో నన్ను కూడా ఎంతోమంది గాయకులు ఉన్నారు దాంట్లో. నన్ను కూడా నాకు దాదాపుగా ఒక 9 పాటలు నాకు ఇచ్చి నన్ను పాడమని వారు ప్రోత్సహించారు. అంటే ఎన్టీఆర్ పాడిన సినిమాల్లో నటించిన పాటలా లేదా? ఎన్టీఆర్ గారు నటించినటువంటి సినిమాల్లోని పాటలు నేను పాడాను సార్. దాని అనుభవం ఏంటి? నాకు సినీ సంగీతం అంటే మొదటి నుంచి కూడా చాలా అభిమానం. అంటే ఈ ప్రస్థానం మొదలైందే సినీ సంగీతంతో. అప్పటికి భక్తి సంగీతం పాడాలి, భక్తి సంగీతాన్ని ఒక ప్రొఫెషన్గా చేసుకోవాలనే జ్ఞానం లేదు అప్పటికి. సినీ సంగీతంతో ప్రారంభమైంది. ఇప్పటికి కూడా మంచి మాధుర్య ప్రధానమైనటువంటి పాటలంటే చాలా ఇష్టం. నా ఉదయం లేవడంతో సినిమా పాటతో స్టార్ట్ అవుతుంది, పడుకోవడం కూడా సినిమా పాటలతో ముగుస్తుంది. అట్లాగా ఎంతో అభిమానం. ఆ అవకాశం రావడంతో నాకు ఎంతో ఆనందంగా అనిపించింది. దాంట్లో నేను ఆ కార్యక్రమంలో ఎవరు పాల్గొన్నారు? ఆ కార్యక్రమంలో చాలామంది పాల్గొన్నారు సార్. సినీ గాయకులు ఎవరైనా పాల్గొన్నారు? ముఖ్యంగా మన పెద్ద గాయని మా పి సుశీల గారు, వారు ఆ కార్యక్రమానికి అతిథిగా వచ్చారు. వారి ముందు పాడే అవకాశం కలిగింది. వారు నన్ను ఎంతో ఆప్యాయతతో నన్ను ఆశీర్వదించారు సార్ ఆ కార్యక్రమంలో. అంటే సంగీత సాధన ఒక ఎత్తు, సార్ సంగీతాన్ని ఆలాపించడం మరో ఎత్తు, సంగీతంలో జీవించడం మరో ఎత్తు. వీటన్నిటిని మించి సంగీతం ద్వారా జీవన భృతి లభిస్తుంది, జీవనాధారం అవుతుంది అని మీరు ఎప్పుడైనా ఊహించారా? ఎన్నడూ ఊహించలేదు సార్. ఊహించలేదు. ఎప్పటికే ఒక టీచర్ తన కొడుకు ఒక టీచర్ కావాలని కోరుకుంటాడు, డాక్టర్ కావాలని కోరుకుంటారు. అట్లాగా మా నాన్నగారు కూడా నన్ను ఒక టీచర్ అవ్వాలనే ఆకాంక్షతోనే ఉండేవారు. నాకు ఎప్పుడైతే నేను ఈ అభిరుచి నాకు కలిగిందో, నేను సంగీత రంగంలో ఒక 1000 రూపాయలు సంపాదించినా సరే దీంట్లోనే ఉండాలి నేను అనే ఒక సంకల్పం అప్పుడే కుదిరింది. ఇక అట్లా నన్ను ఎన్నో చేత్కారాలు, ఎన్నో అవమానాలు, ఇంకా సన్మానాల కంటే అవమానాలే ఎక్కువగా జరిగినాయి నా జీవితంలో. ఎందరో నన్ను అవమానించడం,
కార్యక్రమంకి వెళ్తే కార్యక్రమం మొత్తం చేయించుకున్న తర్వాత డబ్బులు ఇవ్వకపోవడము, ఇట్లా ఎన్నో జరిగినాయి సార్. దేన్ని కూడా మనసు మీదకి తీసుకోకుండా కేవలం సంగీతం నమ్ముకున్నాను, దీంట్లోనే బతకాలి, దీంతోనే నేనేం కళాకారులు లక్షల కోట్లు సంపాదించే వాళ్ళు ఎవరు ఉండరు సార్. ఏమైనా జీవనం గడుస్తుంది తప్ప ఎక్కువగా పెద్దగా సంపాదించిన వాళ్ళు ఎవరు ఉండరు. అంటే పెద్దగా సంపాదించేది సినీ కళాకారులు. కానీ నాకు కేవలం నేను ఆ స్థాయికి వెళ్ళలేకపోయినా కేవలం సంగీత రంగంలో ఉండాలి. నా కుటుంబాన్ని కూడా అంటే వాళ్ళని నేను ఎక్కువగా ఇబ్బంది పెట్టలేదు ఈ రంగంలోకి రమ్మని. వాళ్ళంతలో వాడుగా అమ్మాయిలు కానీ నా భార్య కానీ వాళ్ళు ఈ రంగంలో చక్కగా ఇమిడి నాతో పాటుగా ప్రయాణించడం. ఈ విధంగా ఎక్కువగా కోరికలు ఏమీ లేవు సార్. ఇది రాలేదు అని లేదు, వచ్చిన దాన్ని స్వీకరించాను. ఇప్పుడు అనుకోకుండా వచ్చిన ఆ గౌరవ డాక్టరేట్ని స్వీకరించాను. నారాయణ రెడ్డి గారు ఆ ఆశీర్వచనాన్ని నేను స్వీకరించాను. బాలు గారు అనుకోకుండా వారి ఎదుట పాడడం ఆనందాన్ని స్వీకరించాను. సుశీల గారు, జానక్ గారు, ఇవన్నీ కూడా అనుకోకుండా నాకు జీవితంలో వచ్చినటువంటి ఒక ఫలాలు. వాటిని ఆస్వాదించాను. ఏదో రాలేదు అని నిరాశ లేదు, ఏదో సంపాదించలేదు అని నిరాశ లేదు. వచ్చిన దాంతో తృప్తిగా సంపాదించుకున్న ఆ 4 డబ్బులతో కుటుంబాన్ని ఒక సవ్యంగా గడుపుతూ ఏ దుర అలవాట్లు లేకుండా ఎలాంటి వ్యసనాలు లేకుండా చక్కగా ఆనందమయంగా గడుపుతూ ఉన్నాను సార్. చెట్టుకు ముళ్ళుంటాయి, పళ్ళుంటాయి, పూలుంటాయి. మీరు 2 అనుభవించాను. ఎక్కువ ముళ్ళే అనుభవించాను. మీ శ్రీమతి గారు సార్ వారికి వివాహానికంటే ముందు వారికి సంగీత పరిచయం లేదు? లేదు సార్, లేదు. అంటే పిల్లలంటే బాల్యం నుంచి వాళ్ళు ఉన్నారు సార్. సంగీత పరిచయంలో పెరిగారు. మరి వారిని సంగీత రంగంలోకి ఎలా లాగగలిగారు? వాతావరణం ఎలా ఉంటుంది సార్? అంటే మీరు వాతావరణాన్ని క్రియేట్ చేశాను సార్. ఆ క్రియేషన్ వాళ్ళు అందులో దిగేలా వచ్చారు సార్. నిజంగా ఆ మాట సత్యం. నేను ఎవరిని బలవంత పెట్టలేదు రమణి. ఈ వాతావరణంలో ఆనందం దొరుకుతుంది, ప్రశాంతత దొరుకుతుంది, చాలా ఒక తృప్తి దొరుకుతుంది సార్. ముఖ్యంగా భక్తి సంగీతంలో. అంటే వారు స్వయంగా పాటలు పాడగలుగుతారా? పాడతారు. గ్రూప్గా ఎక్కువగా ట్రై చేస్తుంటారు. వారు ఎక్కువగా కోలాటంలో ఎక్కువగా శ్రద్ధ చూపిస్తుంటారు. పిల్లలతో పాటుగా తను కూడా పాడతారు. ఎప్పుడైనా వాళ్ళతోనే పాడించాలనే కోరికలు ఎప్పుడు చాలా సార్. ఇప్పుడు కార్యక్రమాల్లో వాళ్ళు కొన్ని సోలోగా పాడతారు, నేను కొన్ని సోలోగా పాడతాను, కొన్ని డ్యూయెట్గా పాడతాం, అందరం కలిసి పాడతాం. ఇట్లా సోలో అంటే పిల్లలు పాడతారు, కేవలం పిల్లలు తను ముగ్గురు కలిసి పాడతారు. అది సోలో కాదు. మరి సోలో అంటే అంటే వీళ్ళు చిన్నప్పటి నుండి కూడా సార్ కలిసి పాడడమే అలవాటైపోయింది. ఇండివిజువల్గా వాళ్ళకి ఎక్కువగా అలవాట్లేదు. ఇద్దరు కలిసి వాళ్ళకు పేరు కూడా ఉంది, సిద్దిపేట సిస్టర్స్ అని. ఎక్కడ పోయినా సిద్దిపేట సిస్టర్స్ వచ్చారు అనే ఒక పేరు కూడా ఉంది. అంటే అట్లా చిన్నప్పటి నుంచి వాళ్ళు కలిసి పాడడం, వాళ్ళ చిన్నతనం నుండి 2-3 సంవత్సరాల నుండి అట్లా పాడడం అలవాటైపోయింది. ఆ సిద్దిపేట సిస్టర్స్తోనే ఒక పాట తప్పకుండా, అది కూడా 2-3 చరణాలే.
के चांग भरा మీరు కీబోర్డ్లోనే తబలా వాయిద్యాన్ని కూడా జోడించారు. సార్ అంటే అత్యాధునిక సంగీత సాధనాలు రావడం ద్వారా ఈ సౌకర్యం కలిగింది. అవును సార్. మరి అంతకుముందు ఏంటి? ముందు నుండి ప్రారంభం నుండి కూడా ఒక తబలా ప్లేయర్ ఉండేవారు సార్. తబలా ప్లేయర్ నేను అంటే దీని కీబోర్డ్లోనే తబలా కూడా నేను ఈ మధ్య చేసుకున్నాను సార్. అది ఎందుకంటే కేవలం హైదరాబాద్ నుంచి పిలిపించాలి వాద్య కళాకారులని, అది ఖర్చుతో కూడుకున్నటువంటి ఒక పని అని చెప్పి అదొకటిను. తర్వాత ఇక్కడ మనకు ఆ పేమెంట్ నాకు వీళ్ళందరికీ నేను ఇచ్చేసరికి నాకు పేమెంట్ అసలు కాకుండా అయిపోయే సందర్భాలు అయినాయి. తర్వాత ఇది ఎలా చేయాలని ఆలోచించి ఇద్దరు ముగ్గురిని తెలుసుకొని హైదరాబాద్లో స్టూడియోస్లో ఒక తెలిసిన వాడిని తెలుసుకొని ఆ సాఫ్ట్వేర్ తీసుకొని సిస్టంలో వేసుకొని ఒక కంప్యూటర్ కొనుక్కొని ఇదంతా కూడా ఒక వ్యయ ప్రయాసంతో కూడుకున్న పని. ఆ కంప్యూటర్ కొనుక్కొని ఆ సాఫ్ట్వేర్ కొనుక్కొని అదంతా తెలుసుకొని ముందుగా నేను నేర్చుకొని నా కూతురికి నేర్పించి తర్వాత తనకు కూడా ఒక బాధ్యత అప్పగించి ఇది ఇట్లా చేయాలి అప్పగించి ఒక స్టూడియో సెటప్ అంతా ఏర్పాటు చేసుకొని ఈ తబలాని కూడా ఒక పాటకు తగ్గట్టుగా ఒక ట్రాక్ ఏర్పాటు చేసుకొని కేవలం దాంట్లో తబలా మాత్రమే ఉంటుంది. ఒక కీబోర్డ్ అంతా నేను వాయిస్తాను, తబలా మాత్రమే ఉంటుంది. ఆ తబలా పోర్షన్ అంతా చేసి ఏ సెంటెన్స్ ఎన్నిసార్లు ఉంటుంది అవన్నీ గుర్తుపెట్టుకోవాలి, మళ్ళీ దాంట్లో రాసుకోవాలి, రిపీట్ ఎన్నిసార్లు ఉంటుంది. ఎందుకంటే లైవ్ తబలా అయితే ఎక్కడంటే ఎక్కడ ఆపవచ్చు, ఇది ఆపరాదు, మధ్యలో ఆపితే మళ్ళీ మొదటి నుంచి పాడాల్సి ఉంటుంది. ఇవన్నీ కూర్చొని ఇవన్నీ సాధన చేసి మళ్ళీ దీనికి 100 రెట్ల సాధన అవసరం. ఆ పాట ట్రాక్ చేసుకోవడం ఒక ఎత్తు, దాన్ని ఒక 100 సార్లు ప్రాక్టీస్ చేస్తేనే ఏది ఎక్కడ ఉంటుంది అనేటువంటి విషయం తెలుస్తూ ఉంటుంది. ఇన్ని రకాల సాధన చేసి దాదాపుగా ఒక 400-500 పాటలకి ఈ తబలా సమకూర్చుకుని ఏర్పాటు చేసుకున్నాను. ఈ కీబోర్డ్లో అన్ని సౌకర్యాలు చేసుకున్నాను. అది తబలా ప్లేయర్ని పెట్టుకోవద్దని కాదు, నాకు సౌకర్యం కోసం, ఆర్థిక భారం కాకూడదని, అంతే. ఇదండి శాస్త్రీయ సంగీతం, లలిత సంగీతం, లలిత గేయాలు, సినిమా సంగీతం అన్నీ తెలిసిన మరుమాముల శశిధర్ శర్మ గారి సాహిత్య జీవనం కంటే ముందు సంగీత జీవనం. సాహిత్యం వాళ్ళ వంశపారంపర్యంగా వస్తే సంగీతం ఈయన ద్వారా వచ్చింది. వారి జీవితాన్ని మనకు పరిచయం చేసినందుకు ధన్యవాదాలు సార్. త్వరలో మరో ప్రముఖునితో మేము ముందుకు రానున్నాం. రియల్ టాక్ విత్ ఏకే.